ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామములో ఈ మహోన్నతుని స్వరం అనేటువంటి కార్యక్రమానికి చూస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రియులారా, గత కాలమంతా మనల్ని కాపాడినటువంటి దేవాదేవుడు ఇక ముందు కూడా మనల్ని కాపాడటానికి, భద్రపరచడానికి, మనతో కూడా ఆయన ఉండటానికి, మనలను విడువక ఎడబాయిక తన వాగ్దానాలన్నీ కూడా మన పట్ల నెరవేర్చి, మనలను కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఏ రీతిగా అయితే దాస్తుందో అదే రీతిగా దేవుడు మనలను దాసి కాసి ఆయన రాకడ కొరకు సిద్ధపరిచి, ఆయన వచ్చినప్పుడు మనలను రెప్పపాటులో ఆయనతో కూడా తీసుకుని వెళ్ళిపోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ విధమైనటువంటి కార్యములు మన ఎడల జరిగిస్తూ మనలను ఆదరిస్తున్నాడు. ఈ విషయం చెప్పడానికి దైవ సేవకునిగా నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ విధముగా మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు పక్షాన మాట్లాడటానికి నేనెంతో ధైర్యం కలిగి ఉన్నాను. మీరు కూడా దేవుని పట్ల, దేవుని ప్రణాళికల పట్ల, దేవుని చిత్తం పట్ల, దేవుని యొక్క ఆలోచనల పట్ల స్థిరముగా, దృఢముగా ఉండాలని సేవకునిగా తెలియజేస్తూ వాక్యంలోనికి వెళుతున్నాను. వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యంలోనికి మేము వెళుతుండగా నీ వాక్యంలో ఉండేటువంటి సత్యాలు మాకు బోధించాలి. వినుచున్న బిడ్డలందరూ హృదయాలు ఆదరించబడటానికి, ధైర్యం కలుగుంటానికి, నిలబడటానికి, ఇంకా నీలో బలంగా కొనసాగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ కృపగా అప్పగించుకుంటూ ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా మీరు మార్చమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాను. షడ్రకును, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఎందు గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజించు మరియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ప్రియులారా, చదివిన వాక్య భాగం క్రీస్తుకు పూర్వం జరిగినటువంటి కార్యాన్ని మనము చదువుకున్నాం. ఏంట కార్యం అంటే, ప్రపంచమంతటిని పరిపాలించుచున్నటువంటి నెబుకద్నెజరు అనేటువంటి రాజు ఆ దేశంలో వేరే దేవుళ్లను ఆరాధించకుండా ఉండాలని తను ఒక ప్రత్యేకంగా ఒక దేవతా ప్రతిమను తయారు చేయించి దాన్ని నిలవబెట్టించి ఈ దేశంలో ఉండేటువంటి వారందరూ కూడా, అనగా బబులోను దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా నేను నిలవబెట్టించినటువంటి ఈ ప్రతిమకు మాత్రమే నమస్కరించాలి, పూజించాలి, ఆరాధించాలి అనేటువంటి ఒక భయంకరమైనటువంటి తీర్మానంతో కూడిన నిబంధన చేశాడు. అయితే ఆ దేశములోనికి ఇశ్రాయేలు లేక యూదా దేశములో నుండి, యెరూషలేము నుండి కొనుక్కోబడినటువంటి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అనేటువంటి జీవము గల దేవుడైన యెహోవాను ఆరాధించేటువంటి వారుగా ఉన్నారు. వారు బబులోనికి చెరగా కొనుక్కోబడ్డారు. వారితో కూడా మరొక వ్యక్తి ఉన్నారు,
దానియేలు, వీరు ఆ దేశములో నివసించడాన్ని బట్టి ఆ దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ప్రధానమైన వారు ముఖ్యంగా వీరి మీద దృష్టి పెట్టి రాజు నిలవబెట్టించినటువంటి ప్రతిమకు వీరు నమస్కరిస్తున్నారా లేదా అనేటువంటిది ఆలోచన చేసినప్పుడు వీరు మాత్రం జీవమగల మహోన్నతుడైన దేవాది దేవుడైన యెహోవాను మాత్రమే సేవించుచున్నారు. త్రియేక దేవుడైన ప్రభువుని వీళ్ళు ఆరాధించటం, ప్రార్థించటం ఆ దేశంలో ఉన్న ప్రధానులు గమనించి రాజు దృష్టికి తీసుకుని వెళ్ళినప్పుడు రాజు వారిని పిలిపించారు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలను పిలిపించి, నేను నిలవబెట్టించినటువంటి ప్రతిమకు మీరు ఎందుకు నమస్కరించట్లేదు అనేటువంటి విషయాన్ని తీసుకుని వచ్చినప్పుడు వాడు చెప్పిన మాట ఏంటంటే, మనం చదివాము ఇప్పుడు ఆ వాక్యాన్ని, ఇందుని గురించి నీకు చెప్పవలసినటువంటి చింత మాకు లేదంటారు వాడు. అంతేకాకుండా ఒకవేళ నీవు మమ్మల్ని వేయించడానికి అగ్నిగుండమును సిద్ధం చేశావు, మమ్మల్నే కాదు నీవు నిలవబెట్టించినటువంటి ఈ ప్రతిమకు నమస్కరించిన వారందరిని కూడా అగ్నిలో పడవేయటానికి నువ్వు సిద్ధం చేసిన అగ్నిగుండంలో మమ్మల్ని పడవేస్తావేమో. ఒకవేళ పడవేసిన ఈ వేడిమి గల అగ్నిగుండములో నుండి మమ్మల్ని రక్షించటానికి మేము సేవించుచున్న మా దేవుడు సమర్థుడు అని చెప్తారు. రాజుతో చెప్పిన మాటలు ఒకటేంటంటే, మేము కలిగి ఉన్న దేవుని ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఈ విషయంలో నువ్వు కలగజేసుకోపోయినా నువ్వు ఏం చేసినా నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసినటువంటి అవసరం లేదు, మాకు చింత కూడా లేదంటారు ఒకటి. రెండవది ఏమన్నారంటే, వేడిమి గల ఈ అగ్నిగుండములో మమ్మల్ని పడవేద్దాం అనుకుంటున్నారేమో. ఆ వేడిమి గల అగ్నిగుండములో నువ్వు పడవేసినప్పటికీ ఆ అగ్నిగుండము నుండి మమ్మల్ని తప్పించుటకు మా దేవుడు సమర్థుడు అన్నారు రెండవది. మూడవది వాడు చెప్పిన సందేశం ఏంటంటే, ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినను రాజా నీ దేవతను మేము పూజించము, నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమనియో నువ్వు తెలుసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఈ రోజున క్రైస్తవులు అనేటువంటి వారు ప్రతి చిన్నదానికి భయపడుతున్నారు. క్రైస్తవులు అనేటువంటి వారు ప్రతి ప్రకటనకు భయపడేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ దినమందు సేవకునిగా, దైవజనునిగా తెలియజేసేటువంటి మాట ఏంటంటే, మనం ఎవరికి భయపడక్కర్లేదు, మనం ఎవరి గురించి చింతపడక్కర్లేదు, మనం ఎవరికి ప్రత్యుత్తరం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనము సేవించుతున్న దేవుడు మనకు ఎదురవుతున్న ప్రతి సమస్య మీద కూడా మనకు గొప్ప విజయాలను దయచేసి మనల్ని తన కొరకు నిలవబెట్టగల పరిశుద్ధుడైనటువంటి దేవుడై ఉన్నారు. అబ్రహాముతో మాట్లాడుతూ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అబ్రహామా, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నిందారహితుడివిగా నువ్వు సాగిపో అంటాడు. మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. శక్తి గల దేవుని మనం ఆరాధిస్తున్నాం, శక్తి గల దేవుని మనం పూజిస్తున్నాం, శక్తి గల దేవుని మనం మహిమపరుస్తున్నాం, శక్తి గల దేవుని మార్గంలో నడుచుకుంటున్నాం. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఆ దేశపు బబులోను దేశపు రాజుతో మాట్లాడుతున్నటువంటి మాట, ఈ విషయంలో నీకు చెప్పవలసిన అవసరం మాకు లేదన్నారు. రెండవది, ఈ అగ్నిగుండం నుంచి తప్పించుటకు మా దేవుడు సమర్థుడు అన్నారు. మూడవది, తప్పించకపోయినప్పటికీ పర్వాలేదు, ఈ విషయంలో మాకే భయం లేదని చెప్పని వాడు చెప్పడం జరుగుతూ వచ్చింది. రాజు ఆశ్చర్యపడ్డాడు. రాజు ఏం చేశాడు? ఆశ్చర్యపడి భయపడ్డాడు. రాజు ఏం చేశాడు? ఈ అగ్నిగుండం నుంచి దేవుడు వీళ్ళని తప్పిస్తాడంటని చెప్పని ఆ అగ్నిగుండాన్ని 7 అంతలుగా మార్చేస్తాడు. 7 అంతల పెద్దదిగా, 7 అంతల వేడిగా ఉండేట్లుగా మార్చేసి, ఎక్కువగా ఏమి లేదు, ఒక
మనిషిని దానిలో వేస్తే 1-2 నిమిషాల్లోనే బూడిదైపోయే విధంగా అగ్నిగుండాన్ని భయంకరమైన వేడితో నింపేశాడు. అయితే జరిగిన విషయం ఏంటంటే, ఈ మాటలు చెప్పినటువంటి షడ్రక్ను, మేషక్ను, అబేద్నెగోలను పట్టుకొని ఇసిరివేశారు. దానిలో 21వ వచనం చదువుతున్నాను. వారు వారి అంగీలను, నిలువటి అంగీలను, పై వస్త్రమును, తక్కిన వస్త్రమును తీసివేకయే యొన్న పాటున ముగ్గురిని వేడిమి కలిగిన మండుచున్న అగ్నిగుండము నడుమ పడవేసిరి. రాజాగ్ని తీవ్రమైనందువలన గుండము మిక్కిలి వేడి గలదై నన్ను షడ్రకు మేషకు అబేద్నెగోలు విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చచ్చిపోయారు. ప్రియులారా, అద్భుతం చూడండి. దేవుని పిల్లలారా, అద్భుతాన్ని చూడండి. ఏంటి అద్భుతం? రాజాగ్ని ఎక్కువైపోయింది, అగ్నిగుండాన్ని అంతకంటే పెద్దదిగా చేసేసాడు. ఈ ముగ్గురిని పట్టుకొని ఉన్నపాటుని విసిరివేసినటువంటి ఆ మనుషులు కూడా కాలిపోయి చచ్చిపోయారు, కానీ విసిరివేసిన వారికి మాత్రం ఏ హాని జరగలేదు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడ్డారు, కానీ నడుమ అంటాడు, మధ్యన పడ్డారు. వాళ్ళకే హాని లేదు, బాగానే ఉన్నారు. అయితే వీరిని ఇసిరేసినటువంటి వారు ఆ వేడికి తట్టుకోలేక వాళ్ళు చచ్చారని చెప్పని వ్రాయబడింది బైబిల్లో. ఈరోజు గమనించాలి, ఒక క్రైస్తవుడు అయిన నీకు, ఒక క్రైస్తవురాలైన నీకు ఈ లోకము కానీ, లోకములో ఉండేటువంటి క్రైస్తవేతరులు కానీ ఎవరైనా ఏ హాని చేయటానికి పూనుకున్నప్పటికీ ప్రియులారా, వారు చచ్చిపోతారు, వాళ్ళు కాలిపోతారు, వాళ్ళు బూడిదైపోతారు. లేఖనాన్ని బట్టి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వాళ్ళని విసిరేసినటువంటి వారు ఆ విధంగానే కాలి చచ్చిపోయారు. వాళ్ళు దేవుని బిడ్డవని నీకు హాని చేస్తే, దేవుని సేవకుడు అని నీకు హాని చేస్తే, దేవుని సంఘమని నీకు హాని చేస్తే, దేవుని పనికి హాని చేస్తే వాళ్ళు కాలిపోతారు, వాళ్ళు చచ్చిపోతారు. దేవుడు వారిని బ్రతకనివ్వడు. వాళ్ళు అలాగా కాలి చచ్చిపోయారు. కానీ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అంటే చూడండి, 24వ వచనం చదువుతారు. రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో పడవేసితము కదా అని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చారు. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకము లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి ఏ హానియు కలగలేదు. 4వ వాని రూపము దేవదూతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చను. ఎంత అద్భుతమో ప్రియులారా! వేసింది 3 వాళ్ళని కట్టేసేసారంట. కానీ వాళ్ళు అగ్ని నడుము పడగానే వారి కట్లు కాలిపోయినాయి, కానీ వారికి మాత్రం ఏ హాని జరగలేదు. అంతేకాదు, 4వ వ్యక్తి అక్కడ కనిపిస్తున్నాడు. 3 వేశారు, 4వ వ్యక్తి కనిపిస్తున్నాడు. 4 ఉన్నారు ఇప్పుడు అక్కడ. కట్లు లేకుండా ఉన్నారు, ఏ హాని లేకుండా ఉన్నారు, ఏ కీడు లేకుండా ఉన్నారు, ఏ ఇబ్బంది లేకోకుండా వాళ్ళు హాయిగా అందులో నడుస్తూ ఉన్నారు అగ్నిగుండంలో. ఇది చూసినటువంటి రాజు ఎలా అయిపోయాడంటే ఆశ్చర్యపడ్డాడంట. రెండవది, తీవ్రముగా లేచాడని వ్రాయబడింది. తీవ్రంగా లేచాడు. ఏంటిది? ఈ అద్భుతం ఏంటి? ఈ ఆశ్చర్యం ఏంటి? అగ్నిగుండాన్ని 7 అంతలు జయించేశాను కదా, ఇసిరేసిన వాడే కాలిపోయి చచ్చిపోయాడు కదా, వీళ్ళేంటి? లేచి నిలబడి తీక్షణముగా అగ్ని వైపు చూసినప్పుడు 3 షడ్రక్, మేషక్, అబేద్నెగోలు హ్యాపీగా ఉన్నారు. వారితో కూడా 4వ వ్యక్తి ఉన్నాడు. ఆయన రూపాన్ని పరిశీలన చేస్తున్నాడు రాజు. ఏంటి ఆయన రూపం అంటే దేవదూత యొక్క రూపము ఆయనకు కనిపిస్తుంది. ఎంత ఆశ్చర్యపడ్డారు! అప్పుడు రాజు వారితో మాట్లాడతాడు. 26వ వచనం. అంతట నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వారికి దగ్గరకు వచ్చి, షడ్రకు, మేషకు, అబేద్నెగో వారులారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా ఎద్దుకు రండిని పిలువగా
షడ్రక్ మేషక్ అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటకు వచ్చిరి. రాజు పిలుస్తున్నాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళారా అగ్నిలోంచి బయటకు రండి. వీళ్ళని తీట కుదరదు. ఎవరు ఆ అగ్నిని సమీపించిన వారు కాలిపోయి చచ్చిపోతున్నారు. ఎవరు అగ్నిగుండం దగ్గరికి వెళ్ళిపోతే మాడి మషైపోతున్నారు. ప్రియులారా, నీ బంధకాలు దేవుడు కాల్చేస్తాడు కానీ నిన్ను మాత్రం దేవుడు కాల్చుడు. నువ్వు ఏ బంధకులు నా బంధకాన్ని కాల్చేస్తాడు, నిన్ను మాత్రం కాల్చుడు. నిన్ను బ్రతికిస్తాడు దేవుడు. నువ్వు దేవుని బిడ్డవే, నువ్వు దేవుని సేవకుడివే, నువ్వు దేవుని సేవకురాలు. దేవుడు తన స్వరక్తము చేత సంపాదించుకున్న సంఘాన్ని నీవు. నీ కొరకు ప్రభు సిలువలో మరణించాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. నీ కొరకు ఆయన వేదన పడ్డాడు, నీకైన తండ్రిగా తల్లిగా ఉన్నాడు. అందుకే 46 కీర్తన 1వ వచనంలో దావీదు అంటాడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు అని చెప్పని చెప్తాడు. గమనిస్తున్నావా దేవుని యొక్క కృప? వీళ్ళ ఆపత్కాలం నుండి దేవుడు వీళ్ళని విడిచిపెట్టలేదు. వాళ్ళ కొరకు అగ్నిగుండంలోనికి వెళ్ళాడు, వాళ్ళ బంధకాలు కాల్చేశాడు, కానీ వారికి హాని జరగలేదు. రాజు చూచి వారిని పిలుస్తున్నాడు, బయటకు రండి అంటే అగ్నిగుండంలోంచి వాళ్ళు బయటకు వస్తారు. ఒక ఇంటిలోంచి బయటకు వచ్చినట్లుగా, ఒక డోర్లోంచి బయటకు వచ్చినట్లుగా వాళ్ళు సంతోషంగా వస్తున్నారు. వారి యొక్క ప్రయాణం అగ్నిగుండంలోంచి ఎంత హ్యాపీగా వాళ్ళు బయటకు వస్తున్నారు. రాజు అయితే గజగజ వణికిపోతున్నాడు, రాజు వణికిపోతున్నాడు. అప్పుడు 27వ వచనం చదివితే, అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండాటయో, వారి తల వెంట్రుకలతో ఒకటైనను కాలిపోకుండాటయో, వారి వస్త్రములో చెడిపోకుండాటయో, అగ్ని వాసనైన వారి దేహములకు తగలకుండా ఉండుటయో చూచిరి. దేవునికి స్తోత్రం. ఎంతమంది పరిశీలించారు? అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, రాజు యొక్క ప్రధాన మంత్రులు కూడి వచ్చి ఈ ముగ్గురు మనుషుల్ని పరిశీలించారు. అరికాలు మొదలుకొని తల మీద ఉన్న ఎంట్రుకల వరకు కూడా పరిశీలించినప్పుడు తలలో వెంట్రుక ఒక్కటి కూడా అగ్ని కాలేదు. అగ్ని వాసన వారి బట్టల మీద కూడా కనపడలేదు. వారి దేహాలు ఎక్కడ కూడా అగ్ని తాకినట్లుగా లేదు. వారు అగ్నిగుండములోనికి ఏ రీతిగా అయితే వెళ్ళారో ఆ రీతిగానే వాడు బయటకు వచ్చారు. మీరు ఒక మాట గమనించాలి, వారిని విసిరేసిన వారు కాలిపోయి చచ్చిపోయారు, కానీ వీరు వెళ్ళారు. ఎట్లా వెళ్ళారు? అంతకంటే సంతోషముతో, అంతకంటే మంచిగా వారు అగ్ని వాసన కూడా వారి దేహాలకు కానీ వారి ఎంట్రుకలు ఒక ఎంట్రుకు కానీ కాలిపోకుండా చూస్తాం మనము. సోదరి, సోదరుడా, దేవుని వాక్యాన్ని వింటున్నావా? నీ జీవితంలో అగ్నిగుండం లాంటి శోధనలు, సమస్యలు, దుఃఖాలు, ఒక్కొక్కసారి మనకు వచ్చేటువంటి పోరాటాలను బట్టి మన నరాలు తెగిపోతాయేమో అనేటువంటి టెన్షన్ ఉండేటువంటి పొజిషన్ ఉంటుంది. కానీ దేవుని వాక్యం ప్రకారంగా చెప్తున్న సేవకునిగా భయపడద్దు, దిగులు పడద్దు, ఏమాత్రము కూడా టెన్షన్ పడద్దు. నీవు సేవించుచున్న దేవుడు అగ్నిగుండము లాంటి శోధన, సమస్య, ఇరుకు, ఇబ్బందుల నుంచి నిన్ను రక్షిస్తాడు. వాడు ఇచ్చినటువంటి అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, రాజు యొక్క ప్రధానులందరూ కూడా వచ్చి ఆ మనుషులు పరీక్షించి వారు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే, వాళ్ళు ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, రాజుకి వాళ్ళ ఎంట్రుకల్లో ఒక్కటి కూడా కాలిపోలేదు, వాళ్ళ వస్త్రాలు అగ్ని వాసన రావట్లేదు, వాళ్ళ శరీరాలను అగ్ని ముట్టుకోలేదని వాళ్ళు ఇస్తా ఉన్నారు. ప్రియులారా, మన జీవితాల్లో దేవుడు చేసేటువంటి కార్యాలు, నీ తలలో ఉండే ఎంట్రుకలు మొదలుకొని అరికాలు వరకు నీ వస్త్రాలను, నీ దేహమును దేవుడు కాపాడేటువంటి వాడిగా ఉన్నాడు. లోకమంతా ఒకవైపు ఉన్నా దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు. బబులోను దేశమంతా రాజుతో సాంద్రం ఒక పక్షాన్ని నిలబడితే షడ్రక్, మేషక్, అబేద్నెగో పక్షమందు దేవుడు నిలబడ్డాడు. దేవుడు నిలబడింది జయము.
నీ కొరకు దేవుడు నిలబడతాడు. చూడండి, ఇదంతా గమనించిన రాజు ఒక మాట అంటాడు. ఏమనంటే 28వ వచనం, నెబుకద్నెజరు షడ్రక్ మేషక్ అబేద్నెగోయు వీరు దేవుడు పూజార్హుడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఏమిచ్చి రుణాన్ని తీర్చగలం దేవునికి? మన యేసయ్యకి ఏమిచ్చి రుణాన్ని తీర్చగలం? రాజు అంటున్నాడు, ప్రపంచాన్ని పరిపాలించుచున్నటువంటి రాజు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఆ రాజు మాట్లాడుతుంటున్నాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోయు దేవుడు పూజార్హుడు, అంటే ఆరాధనకు పాత్రుడు, స్తుతులకు యోగ్యుడు, ఘనుడు, నిజమైన దేవుడు, నిత్య జీవమైన దేవుడు, మరణమును జయించిన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, అద్భుతములు చేయగల దేవుడని, నేను నిలవబెట్టించినటువంటి ఈ ప్రతిమ ఈ దేవుని ముందు ఎందుకు పనికిరానిదే, నేను పొరపడ్డాను. నిజమైన దేవుడు యేసయ్య, నిజమైన దేవుడు యేసు ప్రభువారని గమనించాడు. అందుకే ఆయన స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు, వీరి దేవుడు పూజకు అర్హుడు. నిజంగా మనము ఆరాధిస్తున్న దేవుడు పూజార్హుడు. నిజముగా మన దేవుడు ఆరాధనకు యోగ్యుడు. అందుకే మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఈ దేవుని గురించి తెలియనటువంటి వారు ఎవరైనా ఈ వాక్యం వింటూ ఉంటే మీరు గమనించగలరు, సోదరి సోదరుడా, యేసు ప్రభు పూజార్హుడైనటువంటి దేవుడు. తన పిల్లలను భయంకరమైన శోధన నుంచి కూడా బయటికి తేగలిగినటువంటి వాడు. సమస్య వారిని ముట్టకుండా చేయగలిగినటువంటి వాడు. వారిని ఆశీర్వదించే దేవుడు, వారిని హెచ్చించే దేవుడు. చివరిగా చూడండి, 29వ వచనం, రాజు ఒక శాసనాన్ని పంపుతాడు. ఏంటి ఆ శాసనం అంటే, కాగా నేను ఒక శాసనమును నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు. ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు ఈయనే, యేసు ప్రభువే. ఈ విధముగా రక్షించుటకు ఈ దేవుడు తప్ప ఎక్కడ ప్రపంచంలో ఏ దేవుడు కూడా లేడు. రాజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, యేసు ప్రభు తప్ప మరొక దేవుడు లేడు. రాజు చెప్పిన మాట ఇది. ఎంత అద్భుతాన్ని కళ్ళ ఎదుట చూశాడు, దేవుడు చేస్తున్న కార్యాన్ని కళ్ళ ఎదుట చూశాడు. రాజు ఆలోచన తారుమారు చేశాడు. రాజు ప్రణాళిక తారుమారు అయిపోయింది. రాజు కూడా దేవుడిని నమ్మి పూజించడానికి ఇష్టపడ్డాడు. ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు ఈయనే, ఈయన తప్ప ఏ దేవుడు లేడు అని అంతటితో ఆపుకోకుండా, కాగా ఏ జనములో గాని, రాష్ట్రములో గాని, ఏ భాషను మాట్లాడే వారిలో గాని, షడ్రక్ మేషక్ అబేద్నెగో అని వారు దేవుని ఎవడు దూషించునో వాడిని తుత్తునీలుగా చేయబడును అంటాడు. వాని ఇల్లు ఎప్పుడును పెంటగొప్పగా ఉండునంటాడు రాజు. రాజు ఎంత తీర్మానాలు చేస్తున్నాడు, ఎంత శాసనాలు పుట్టిస్తున్నాడు. ఈ దేవుని గురించి, ఆయన చేసిన కార్యం గురించి కథలారా చూచి, ఈ విధముగా రక్షించుటకు దేవుడు సమర్థుడకు దేవుడు ఈయన, ఇంకెవరు లేరు అని చెప్పటమే కాక, ఏ జనములో గాని, రాష్ట్రాల్లో గాని, ఏ భాష మాట్లాడే వారిలో గాని, షడ్రక్ మేషక్ అబేద్నెగో అని వారు దేవుడు ఎవరు దూషించునో వాడిని తుత్తీలుగా చేపట్టమే కాక వాని ఇల్లు పెంట కుప్పగా ఉంటుందని. ఈ రోజుల్లో చాలా మంది షడ్రక్ మేషక్ అబేద్నెగో దేవుడైన యేసు ప్రభువుని దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. దేవుని లేఖనములో రాజు శాసనం ఏంటో తెలుసా? వాని ఇల్లు పెంట కుప్పగా మారిపోద్ది. వారిని తుత్తునీరుగా దేవుడు చేసేస్తాడు.
షడ్రకు మేషకు అబేద్నెగో దేవుడు పూజార్హుడు. ఈ విధముగా రక్షించడం ఈ దేవుడు తప్ప మరి ఏ దేవుడు కూడా లేడు. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. శాసనాలను పుట్టించాడు రాజు నెబుకద్నెజరు. బబులోను దేశం అంతా కూడా యేసు ప్రభుని ఎరగనటువంటి దేశం అది. సృష్టికర్తని దేవుని తెలుసుకునేటువంటి దేశం అది. అలాంటి దేశంలోని శాసనాలు పుట్టినాయి యేసు ప్రభు నిజమైన దేవుడు అని. ఈ రోజుల్లో యేసు ప్రభు దేవుడు కాదని వాదిస్తున్నటువంటి వారికి ఒక మాట చెప్తున్నా, జాగ్రత్త పడండి. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడం. ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. మీ క్షేమం కోరి మాట్లాడుతున్న సేవకుడిని దేవుడు యేసయ్య నిజమైన దేవుడు అని చెప్తూ ప్రియులారా 30 వచనం, అంతట నుండి రాజు షడ్రకు మేషకు అబేద్నెగో అయిన వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. చూసారా, దేవుని పిల్లలు హెచ్చించబడతారు. దేవుడు హెచ్చిస్తాడు తన పిల్లల్ని. ఆయన హెచ్చించిన వారు నువ్వెవరు పడగొట్టడానికి? దేవుని పిల్లలు పడగొట్టని చూస్తూ నువ్వు పడిపోతావు. జాగ్రత్త. ఈ విధముగా రక్షించే దేవుడు మాకున్నాడు. ఆయన సమర్థుడు, పూజార్హుడు. కాబట్టి నువ్వు కూడా యేసయ్యను నమ్ముకో. యేసు ప్రభు నమ్ముకున్న ఉన్నట్లయితే ధైర్యం కలిగి దేవుని కొరకు పనిచేయి, మాట్లాడు, నిలబడు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఇటు మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దైవాశీస్సులు దేవుడు మీకు తోడైంది దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ టీవీ కార్యక్రమంలో ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నటువంటి మా ప్రియ సంఘ బిడ్డలు, దేవుని కృప ద్వారా నడిపించబడుతున్నటువంటి బిడ్డలు జె సురేష్ బాబు, మా ప్రియ కుమార్తె వనజ, వారిద్దరిని దేవుడు ప్రేమించినటువంటి అనిషిత్ బాబు, వారిని దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాము. వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాను. ఈ పరిచర్యల వారు నమ్మకంగా నిత్యము కొనసాగాలని ఆశిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. సురేష్ బాబు ఆరోగ్యము కావాలి నాయన, జాబులో తోడైండు. దూరాన ఉంటున్నారు బిడ్డలు, వారిని బలపరచండి, కాపాడండి. వారి తల్లిగారికి ఆరోగ్యము దయచేయండి, వారి కుటుంబాలన్నింటినీ దీవించండి. అలాగనే నాయన తనకు భార్యకి ఇచ్చినటువంటి మా ప్రియ కుమార్తె వనజమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నా. వారిరువురిని ప్రేమించి ఇచ్చినటువంటి అనిషిత్ బాబు కొరకు ప్రార్థన చేస్తున్నాను. వనజమ్మకు ఆరోగ్యం దీర్ఘాన్ని జాబులో తోడయిండు ప్రభువా. అనిషిత్ బాబుకు మంచి ఆరోగ్యము దీర్ఘాయుధ, తరచు వస్తున్న ప్రతి బలహీనత నుంచి విడిపించి నీ కృపలో వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నా. నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. వారు హైదరాబాద్లో ఉంటున్నారు, మా అందరికి కొంచెం దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ నీ కృపా కాపుదల బిడ్డలతో ఉంచి భద్రపరచమని, క్షేమస్థితి బిడ్డలకమ్మని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. క్రైస్ట్ గాస్పెల్ ఫెయిత్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో సిలువ సన్నిధి స్వస్థశాల ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు. స్థలం CGFM చర్చి దగ్గర, పక్షుల తోట, కూచిపూడి. ప్రైజ్ ది లార్డ్. క్రైస్ట్ గాస్పెల్ ఫెయిత్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కుటుంబ ఆశీర్వాద కూడిక ప్రతి నెల 5వ తేదీ. సమయం రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు. స్థలం కూచిపూడి CGFM చర్చి దగ్గర, పక్షుల తోట. రెవరెండ్ డాక్టర్ M. హానక్ గారు బైబిల్ నేర్పే భక్తి కొత్త పుస్తకం సిద్ధంగా ఉంది. కావలసిన వారు సంప్రదించండి. మా చిరునామా 1-127 కూచిపూడి, మోవ మండలం, కృష్ణా జిల్లా 521136.